పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 12వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనము నుండి 28వ వచనము వరకు మరియు 30వ వచనము. యేసు తన శిష్యులతో ఇట్లు బోధించెను. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన దానిని బాహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రమే నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వానికి భయపడవలదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమును నాశనము చేయగలవానికి భయపడుడు. మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడవలదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సేవా జీవితం, పరిచర్య జీవితం, అభిషిక్త జీవితం పూలబాట కాదు, బంగారు బాట కాదు, సవాళ్లతో నిండి ఉన్నటువంటిది, శ్రమలతో నిండి ఉన్నటువంటిది. కష్టాలు కడగళ్ళు తప్పనిసరిగా ఈ సేవా జీవితంలో వస్తూనే ఉంటాయి. ఈనాడు ప్రియులారా, మనం చదువుకునేటువంటి చిన్న సువిశేషములో 3 సార్లు యేసు ప్రభువు భయపడవలదు, భయపడవలదు, భయపడవలదు అని సువార్త ప్రచారానికి వెళుతున్నటువంటి తన అపోస్తులకి, తన శిష్యులకి చెప్పటాన్ని మనం వింటాం. ఒక్కసారి కాదు, 3 సార్లు ప్రభువు తన శిష్యులతో, సువార్త సేవకై వెళుతున్న శిష్యులతో భయపడవలదు, భయపడవలదు, భయపడవలదు అని అభయాన్నిస్తున్నారు. కారణం ఏమిటి అంటే, ఈ సువార్త పరిచర్యలో కూడా, ఈ సేవా జీవితంలో కూడా, ఈ అభిషిక్త జీవితంలో కూడా సవాళ్ళు, శ్రమలు, కష్టాలు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను అని పలికారు. మీరు భయపడవలదు అని పలుకుతున్నాడు. ప్రియులారా, భయం అనేటువంటిది ఎంత బలవంతుడినైనా కానీ చంపివేస్తుంది. భయం అనేటువంటిది సాతానుడు పరిచారకుల మీద, అభిషిక్తుల మీద వాడేటువంటి ఒక బలమైనటువంటి శోధన. భయం అనేటువంటిది ఎంత బలాఢ్యుడినైనా కానీ కిందికి లాగివేస్తుంది. కాబట్టే ప్రభు సువార్త ప్రచారము కోసం పంపిస్తున్నటువంటి ఆ శిష్యులతో మీరు భయపడవలదో అని చెప్తారు. ఈ వాక్యాలను నేను సిద్ధపడుతుండగా, నేను సుమారుగా 5వ తరగతి చదువుతున్న సమయంలో నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు బలంగా జ్ఞాపకం వచ్చింది. ఏమిటి అది అంటే, మధ్యాహ్నం అవుతున్న సమయంలో, 11 గంటల సమయంలో అమ్మ అన్నయ్య పొలంలో ఉంటే, బావి చేను అంటారంటే మా చేన్ని, పొలాన్ని, ఆ బావి చేను దగ్గర ఉంటే అన్నయ్యకి అన్నం తీసుకొని వెళ్ళిరారా అన్నది. నేను క్యారేజ్ తీసుకొని బయలుదేరి వెళుతున్నా. వెళుతూ 5వ తరగతి చదువుతున్న సమయం, 10 సంవత్సరాల వయసు నాదప్పుడు. మా పొలానికి ఇంకొక కోతవేటు దూరంలో ఉందనగా, అంత దూరంలో ఉందనగానే నేను ఒక కాలవ, ఒక కందకం, ఒక కాలువ అక్కడికి వచ్చేసి కూలబడి ఏడుస్తూ ఉన్నా. ఏడుస్తూ అన్నయ్య అన్నయ్య అని కేక వేశాను. అన్న మా బావి చేను గోడలు ఉంటాయి, అంతకుముందు మోటార్ ఉండేది కాబట్టి దాని మీద కూర్చొని ఉన్నాడు. నేను ఏడవటం చూసి అన్న పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏముంది ఇంతకీ అంటే, చచ్చిపోయిన పాము ఉంది. అది ఇంకా కదులుతుంది, అప్పుడే చంపారు దాన్ని. నాకు తెలియదు ఆ విషయం. చిన్నపిల్లోడిని,
మొదటిసారి అంత దగ్గర నుంచి నడుచుకుంటా వెళుతున్నాను యథాలాపనగా సడన్గా ఆ కందకంలో, ఆ కాలవలో, అక్కడ పాము, ఎండిపోయినటువంటి కందకంలో పాము అక్కడ నిదానంగా తోక అలా కదిలెత్తుంది. ఆ భయంతో కూలబడిపోయాను. ఎంతగా కూలబడిపోయానంటే నా చేతుల్లో ఉన్నట్టు క్యారేజీని ఇసిరేసేసాను. అది ఊడి అన్నమంతా నేలపాలైపోయింది. మా అన్నయ్యకి జ్ఞాపకం ఉందో లేదో ఈ విషయం నాకు తెలియదు. నేను ఇంకా గట్టిగా అరవలేకపోతున్నా, ఏడుస్తున్నాను. భయం అంతా ఆవహించింది శరీరం అంతా కూడా. అన్నయ్య అది చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అర్థమయ్యింది, వీడు ఆ పామును చూసి భయపడ్డాడు అనుకున్నాడు. నా చెయ్యి పట్టుకొని, లేరా, ఆ పామును నేనే చంపా, ఆ పాముని నేను చేయలేదో, ఇంతకుముందే చంపానయ్యా, నువ్వు దాన్ని చూసి భయపడుతున్నా, చచ్చిన పామును చూసి భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరం లేదురా, నేను చంపేసేదాన్ని, దానికి ప్రాణం లేదు, అయినా కానీ భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అది నిన్ను ఏం చేస్తుంది? భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పాము నిన్ను తోకాడించుకుంటా అటు ఇటు కదులు చచ్చిపోయింది. అది మీరు ఒకవేళ తెలిస్తే పామును చంపిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు అది ఇంకా కొద్ది కదులుతూనే ఉంటుందండి, తలను చితక నొక్కినా కానీ. ప్రియులకు దేవుని అన్నయ్య అన్నది ఏంటంటే నాతోటి, దానిని నేను చంపాను కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేదు. ఈ వాక్యాన్ని సిద్ధపడుతుండగా యేసు ప్రభు 3 సార్లు శిష్యులతోటి భయపడవలదు, భయపడవలదు, భయపడవలదు ఎందుకన్నారో నాకు వ్యక్తిగతంగా అర్థమయ్యింది. ప్రియులారా, భయం అనేటువంటి మనిషిని పరిపూర్ణంగా కృంగదీసి వేస్తుంది. చెయ్యగలిగిన కార్యాన్ని కూడా చెయ్యలేనటువంటి వాడిగా బలహీనపరుస్తుంది, నిరుత్సాహపరుస్తుంది. కాబట్టి యేసు ప్రభు భయపడవలదు అన్నాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నేను మీతోటి నా జీవితంలో జరిగినటువంటి ఆ 5వ తరగతి చదువుతున్న సమయంలో జరిగినటువంటి సంఘటన మీతో చెప్పారు. అన్నయ్య నాతో ఏమని అన్నాడండి, నేను ఆ పాముని చంపేశానయ్యా, ఆ పాము యొక్క తలని చితకదొక్కానయ్యా, ఆ పాము జీవం లేదు, కానీ అది కొన్నిసార్లు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ప్రియులారా, నీ కొరకై నా కొరకై సిలువలో మరణించినటువంటి ఆ యేసు భగవానుడు కూడా ఈ రోజున భయముతో నిండినట్టు మనతోటి పలికే మాట ఏమిటి అంటే, బిడా, నేను సాతానుడు అనేటువంటి పాముని, సాతానుడి శత్రువుని నా మరణ పునరుత్థానాల ద్వారా నాశనము చేశాను, చంపివేశాను. అది నిన్నేమి చేయలేదో, నేను దానిని నాశనము చేశాను, చంపివేశాను, అది నిన్నేమి చేయలేదో, ధైర్యంగా ఉండో, నేను నీకు తోడుగా ఉంటాను అని యేసయ్య అభయాన్ని ఇస్తున్నాడు. ఈనాటి సువిశేషాన్ని ప్రారంభించే ముందుగా యేసు ప్రభు ఒక మాట వాడుతున్నాడు. ఆ చిన్న మాట చాలా ముఖ్యం. ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనము, కావున మనుష్యులకు భయపడవలదు. ఏమాడారండి? కావున అంటే దానికి ముందేదో ఉంది, దానికి ముందేదో చెప్పారు యేసయ్య. ఏంటో దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువు 12 మంది అపోస్తులను ఎన్నుకొని వారిని సువార్త ప్రచారం కొరకే పంపుతూ వారికి అధికారాన్ని ఇవ్వడాన్ని, అధికారాన్ని ఇచ్చి వారు ఎదుర్కోపోయే సవాళ్ళను గురించి చెప్పి వాళ్ళకి ఆత్మదేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పటాన్ని మనం వింటాం. ముఖ్యంగా 3 వాక్యాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేషానికి ముందు వచ్చే వచనాలను ప్రియులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1వ వచనం, యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు? వారికి అధికారాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులుగా వింపుడు, దయ్యములను వెళ్ళగొట్టండి. ఎంత అధికారాన్ని ఇస్తున్నాడు చూడండి పిల్లారా, ఎన్ని వరాలు ఇస్తున్నాడు చూడండి పిల్లారా, ఎంత అధికారాన్ని ఇస్తున్నాడు చూడండి యేసయ్య తన శిష్యులకి.
ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఏ అధికారాన్ని అయితే యేసు ప్రభువు పరలోక తండ్రి నుండి పొందుకున్నాడో అదే అధికారాన్ని యేసయ్య తన యొక్క అపోస్తులకి, ఈనాడు తన యొక్క స్థానములను గురువులకి అదే అధికారాన్ని ఇస్తున్నాడు. ఎంతో గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, ఎంతో గొప్ప దీవెన. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ యేసయ్యను నమ్మేటువంటి ప్రతి వ్యక్తి ద్వారా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఏమంటున్నాడు? పరలోక రాజ్యము సమీపించినదని, దేవుని రాజ్యము సమీపించినదని ప్రకటించండి. ప్రియులారా, శిష్యుల యొక్క పరిచర్య ప్రథమంగా ఏమిటి అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించటం, సువార్తను బోధించటం, మారు మనస్సు ప్రకటించటం, హృదయ పరివర్తన చెందండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని ప్రేమతో నింపబడండి, పవిత్రంగా జీవించండి, మంచి జీవితాలు జీవించండి అని బోధించటం. అయితే ఈ బోధనకి, ఈ సత్య సువార్త ప్రకటనకి అధికారాన్ని ఇస్తూ, ఇది నిజమే, వీళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంది, వీళ్ళకి అధికారం ఉంది అని తెలియజేయడానికి యేసుప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణించిన వారిని జీవముతో లేపండి. లేపారా శిష్యులు? లేపారు. పౌలు గారు చనిపోయిన వాళ్ళని జీవంతో లేపాడు. యూతికోస్ అనేటువంటి వ్యక్తిని లేపాడు. మరణించిన వారిని జీవముతో లేపండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. కుష్ఠరోగులను శుద్ధులుగా వింపుడు, దయ్యాలను పారద్రోలండి. యేసు నామములో వచ్చేటువంటి వీరిలో అద్భుతమైన శక్తులు ఉంటాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, వేదన బాధను తొలగిస్తారు, ఆనందముతో నింపుతారు, దయ్యాలు పారద్రోలుతారు, ఆరోగ్యకరంగా మారుస్తారు. అయితే ప్రియులారా, బోధకులమైన మేము గడిచిన ఆదివారం చెప్పినట్లుగా యేసయ్య ఉచితముగా పొందితేరి కనుక మీరు ఉచితముగానే వసగుడు అని పలికి, ఆ తర్వాత సువార్తికులు ఏ విధముగా జీవించాలని కొన్ని విషయాలు చెప్తారు. అయితే ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళదాం. 3 వచనాలు చదువుకుందామని చెప్పాను. ఇప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య మొదటిగా ఏం చేస్తున్నాడు? తన 12 శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 7వ వచనంలో 10వ అధ్యాయంలో వారు ఎటువంటి అధికారాన్ని పొందుతున్నారు, ఎటువంటి శక్తులు కలిగి ఉన్నారు, ఏమేమి చేయబోతున్నారని చెప్పారు. రోగులను స్వస్థపరచడం, దయ్యాలను పాల్గొనడం, దేవుని యొక్క సువార్తను బోధించటం. ఇప్పుడేమంటున్నారంటే, మీరు వెళుతున్నారు కదా, సువార్త బోధన కరకే మీరు వెళుతున్నారు కదా, అంత సులువు అనుకోమాకండి. ఇది సవాలుతో కూడుకున్నటువంటిది, శ్రమలతో కూడుకున్నటువంటిది. మీకు సవాళ్ళు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, మరణిస్తారు కూడా అవసరమైతే కొన్ని సందర్భాలలో ఈ సువార్త కొరకై అని చెప్తున్నారు. వినండి ప్రియులారా, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా మేము పంపుచున్నాను, కనుక సర్పము వలె జాగరూకులై, పావురముల నిష్కపటులై మీరు ఉండండి, జాగ్రత్తగా ఉండండి. వినండి ప్రియులారా, ఇదిగో ఇప్పుడు అసలైన విషయాలు వస్తున్నాయి. మేము బంధించి న్యాయస్థానములకు ఈడ్పించి ప్రార్థనా మందిరములతో కొరడాలతో కొట్టించు వారు ఉందురు, వారితో మెలకువగా గమనించి ఉండండి. మీరు రాష్ట్రపాలకుల చెంతకు, రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తం అచట వారి ఎదుట, అన్యుల ఎదుట సాక్ష్యము వసగాలి. మీరు సవాలుతో కూరుకున్నటువంటిది ప్రియులారా. మీరు న్యాయస్థానములకు అప్పగించబడినట్లు ఎట్లు మాట్లాడవలనో, ఏమి వలయనో అని మీరు కలత చెందకుండా సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అనుగ్రహించబడును. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీతిగా నిజాయితీగా దేవుని యొక్క సువార్తను బోధించటం ఈ ఆధునిక ప్రపంచంలో అంత సులభమైనటువంటిది కాదు, శ్రమతో కూడుకున్నటువంటిది. నేను ఒకానొక సందర్భంలో ఒకవైపు సువార్త ప్రకటన కొరకై గ్రామాలు తిరగటం, మరొక వైపున ఈ యూట్యూబ్ పరిచర్య చేయటం చాలా భారమైపోతుంది కొన్నిసార్లు. ఒకసారి నేను కొంచెం ఎక్కువగా మాట్లాడేటువంటి బిషప్ గారితోటి ఈ విధంగా అన్నాను, తండ్రి గారా, చాలా కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు స్ట్రెస్కి గురి అవుతున్నాను అన్నప్పుడు ఆ బిషప్ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తున్నాడు కదా,
శ్రమలు లేకుండా ఎలా ఉంటాయి? నువ్వు చెయ్యగలిగినంత వరకు కూడా చివరి క్షణం వరకు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండయ్యా. ఆలకిస్తున్నారుగా బిడ్డలు చాలామంది ఈ పరిచర్య ద్వారా. ఎంతోమందికి దీవెనకరంగా ఉంది కదా ఈ పరిచర్య, ఎంతోమంది ఆశీర్వాదకరంగా ఉంది కదా ఈ పరిచర్య. దయచేసి ఆత్మకయ్యా, నీ శక్తి కొలది, నీకు శక్తి ఉన్నంత వరకు నువ్వు పోరాడు. నా వల్ల కాటలేదండి అన్నాను నేను. నిరుత్సాహం ప్రియులారా ఈ పరిచర్యలు. యేసు ప్రభు ఇదంతా తెలుసు. ఆయన తప్ప ఎవరికి తెలుసండి మా గురించి, మన గురించి ప్రియులారా? ఆ బిషప్ గానంది, నీ శక్తి ఉన్నంత వరకు కూడా చెయ్యయ్యా అని పలుకుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ సువార్త పరిచర్యలో అవమానాలు, అవహేళనలు, చీత్కారాలు కొన్నిసార్లు అనుకోకూడనటువంటి వారి నుండి ఎవరైతే ప్రోత్సహిస్తారు, ఎవరైతే వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు, భుజం తట్టి ముందుకు నడిపిస్తారు అనుకున్నటువంటి వారి నుంచి ఈ సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అవమానాలు ఎదురవుతాయి. అన్నీ నేను మీతోటి చెప్పలేనండి, అన్నిటి గురించి నేను మాట్లాడకూడదు ఇక్కడ నుంచి. ఎవరైతే ప్రోత్సహించి భుజం తట్టి విజయ్ నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి, లేకపోతే సిరిల్ నువ్వు బాగా చేస్తున్నావు, లేకపోతే ఫాదర్ ఈ పరిచర్య చేస్తున్నటువంటి వారు బైబిల్ పట్టుకొని తిరిగేటువంటి వాళ్ళం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయే దానికి బదులుగా నీరుగార్చి, నిరుత్సాహపరచి, అధైర్యపరచి, కొన్నిసార్లు ఎగతాళి, అవహేళన చేసేటువంటి కార్యాలు ఉంటాయి అనుకోకూడదు అటువంటి వారి నుండి. కానీ ప్రియులారా, ఒకటే నమ్మకం, ఆ యేసయ్య మనల్ని చెయ్యి విడవడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా పవిత్రంగా జీవించాలి, దేవుని కొరకై జీవించాలి, సాక్షిభూతమైన జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో మీకు సవాళ్ళు ఎదురవుతాయి. ఏమంటున్నాడు? తోడేళ్ల గుంపులోనికి గొర్రె పిల్లను పంపినట్లుగా మేము పంపుచున్నాను. తోడేళ్ల గుంపులోని గొర్రె పిల్లను పంపినట్లుగా పంపుచున్నాను. ఇదిగో మేము బంధించి న్యాయస్థానమునకు ఈడ్పించి ప్రార్థనా మందిరములలోనే కొర్రలతో కొట్టిస్తారు. జాగ్రత్తగా ఉండండి అని పలికి ఒక్క మాట పలుకుతున్నాడు పిల్లారా. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 20వ వచనములో, మీరు మాటలాడు మాటలు మీవి కావు, మీ దేవుడే, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మీతో మాట్లాడతారు. ఎవరంటండి? నా అనుకున్నటువంటి వారి నుంచి వ్యతిరేకత వస్తుంది. నా అనుకుంటున్నటువంటి వారు నన్ను ప్రోత్సహిస్తారు కదా ఈ పెద్ద ఆయన అనుకున్నటువంటి వారి నుంచే వ్యతిరేకత వస్తుందండి. వినండి, సోదరుడు తన సోదరుని, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనం, సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డలను మరణమునకు అప్పగింతురు, బిడ్డల తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నిమిత్తము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలబడిన వాడి రక్షించబడతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సువార్త ప్రచారం అనేటువంటిది, వేద ప్రచారం అనేటువంటిది, ఈ పవిత్రమైన పిలుపు జీవితం అనేటువంటిది పూలబాట కాదు, బంగారు బాట కాదు. ఈ బాట ముళ్ళ బాట, ఈ బాట శ్రమల బాట. కాబట్టి నేను మీతో చాలాసార్లు అంటుంటాను, మీ ప్రార్థనే మాకు బలం, మీ ప్రార్థనే మాకు ప్రోత్సాహం, మీ ప్రార్థనే మాకు ఆదరణ. నేను ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఒక ఫోన్ ఏదన్నా అవసరమైతే తప్ప నేను ఎప్పుడూ కూడా మనీ గురించి మాట్లాడనండి. కానీ నేను ఎక్కువ సార్లు మీతో చెప్పింది ఏంటంటే, మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయండి, మీ బిషప్ గారుల కొరకే ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు ఈ శ్రీ సభలో ప్రియులారా, ఈ సంఘముల ప్రియులారా, ఏదో చిన్న చితక తప్పులు చూస్తున్నారా, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడే సంఘములో జొరబడి తప్పు జరగక ముందే జరిగింది అని ప్రచారం చేసేస్తాడు ముందుగానే. అది తప్పు కాదు, అది పాపం కాదు, ఆ తప్పు జరగలేదు అనుకునే లోపులోనే జరగాల్సినటువంటి కీడంతా జరిగిపోతుంది, జరగాల్సినటువంటి వినాశనం అంతా జరిగిపోతుంది. అది సాతాను యొక్క పన్నామగముగా ఉంటుంది. ఎన్ని చోట్ల మనం చూడటం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఘాలలో విచారణలో అపార్థం జరిగిన తర్వాత గురువు మీద కానీ, సేవ చేసేటువంటి వారి మీద కానీ, ఇదిగో అబాండాలు వేసిన తర్వాత అయ్యో ఇది జరగలేదు అని తెలుసుకున్న తర్వాత ప్రయోజనం ఏముంది? ఒకవేళ
నిజంగానే తప్పు జరుగుతుంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది వారి కొరకై దేవుని యొక్క శక్తి వారికి ఇచ్చి వారు మారాలని ప్రార్థన చేయటం. మనకి వాళ్ళతో చనువు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది మంచిది కాదయ్యా అని ఆ గురువుతోటి వ్యక్తిగతంగా పర్సనల్గా చెప్పటం, అవసరమైతే ఆ వ్యక్తి దగ్గర ఆ స్వతంత్రం ఉందని కూడా గద్దించటం ప్రియులకు దేవుని బిడ్డలారా. అవును, అంతే. అది దానికి మించినటువంటి గొప్ప మేలు లేదు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. యేసుప్రభు అంటున్నాడు, సేవకుడు యజమాని కంటే గొప్పవాడు కాదు. వారు నన్ను హింసించరి, అటులైన మిమ్మల్ని కూడా హింసిస్తారు. శ్రమలుంటాయి సేవా జీవితంలో, సవాళ్ళుంటాయి సేవా జీవితంలో, ఒంటరితనం ఉంటుంది సేవా జీవితంలో, నిరుత్సాహం ఉంటుంది సేవా జీవితంలో. సాతానుడనేటువంటి వాడు మీ మీద ఒక ఎత్తు శోధనలను పంపిస్తే, సాతానుడనేటువంటి వాడు మా మీద 7 అంతలు అధికంగా శోధనిస్తాడు. ఒక పునీతుడు అంటాడండి, నాకు గుర్తురాటల్లా, దెర్ ఈస్ ఎ సేటన్ వర్కింగ్ బిహైండ్ ఎవ్రీ ప్రీస్ట్ అని అన్నాడండి. గురువు వెనకండి అంటే ఎప్పుడు కూడా సైతానుడు పని చేస్తూనే ఉంటాడంటండి. బోధకుని వెనక ఎప్పుడు ఒక సైతానుడు, ఒక సాతానుడు అనేటువంటి వాడు పని చేస్తూనే ఉంటాడంటండి నాశనం చేయటాన్ని. జాగ్రత్త బిడ్డలారా, దీన్ని గుర్తెరిగి జీవించండి. మీ గురువుల గురించి వారి కొరకే ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు, దేవుని సన్నిధికి వెళ్తున్నందుకు, బైబిల్ చదువుతున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, యేసును నమ్ముకున్నందుకు శ్రమలు పొందుతున్నావా? ఇవి నీకు దీవెనలే. ధైర్యంగా ఉండు. నీ దేవుడు నువ్వెంతగా శ్రమలు పొందితే, ఎంతగా సవాళ్లు పొందితే, ఎంతగా యేసయ్య పేరిట అవమానం పొందితే అంత చెరువులో నీకు తోడుగా ఉన్నాడు దేవుడు. నమ్ము బిడ్డ, నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నిన్ను బలపరచేవాడు నీకు తోడుగా ఉంటాడు. భయాన్ని దగ్గరికి రాని మాకు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. యేసయ్య నామములో ముందుకు వెళ్ళు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. మా కోసం కూడా ప్రార్థన చేయండి. శారీరక బలహీనత, బడలిక, మానసిక బడలిక, చుట్టూ ఉన్నటువంటి వారి వల్ల బడలిక వచ్చినప్పుడు మేము మనుషుల వైపు చూడక, యేసుప్రభువు అంటాడు కదా, శరీరమును మాత్రమే నాశనము చేయువారి వంక కాక ఆత్మను, శరీరం మీద అధికారం కలిగినట్టు దేవుని వైపు చూడాలి. ఆ శక్తిని మాకివ్వమని ఇంకా ఎక్కువగా గురువులమైన మేము, మఠవాసులు, బిషప్ గారు, పాపుగారు ఆ బలాన్ని పొందుకొని ఆ యేసయ్య ప్రేమని, ఆ యేసయ్య ప్రేమ రాజ్యాన్ని, సువార్తని, దైవరాజ్యాన్ని ప్రకటించటానికి, బాధలలో, వేదనలలో కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని కలిగించటానికి, అదేవిధంగా బందీలు, సాతానుకు బందీలైనటువంటి వారికి విముక్తిని, విడుదలను ప్రసాదించడానికి కావాల్సిన శక్తిని, ఆత్మ బలాన్ని మాకు దయచేయమని మా అందరి కోసం ప్రార్థించండి. దయచేసి స్థలాల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు సువార్తికులను గురించి, సువార్త పరిచర్యలో ఎదురయ్యేటువంటి శ్రమలను గురించి మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ఆ శ్రమలలో, ఆ సవాళ్లలో మీరు మాకు తోడుగా ఉంటారని, భయపడవలసిన అవసరం లేదని మీరు చెప్పారు. అవును తండ్రి, నిత్యము నిరంతరము మాకు తోడుగా ఉండే దేవుడు మీరు. మా శ్రమలలో మాకింకా చేరువలో ఉండే దేవుడు మీరు. నా దేవా, నిన్ను నమ్మిన బిడ్డలముగా మేము, నీ కొరకై అభిషేకాన్ని పొందిన గురువులంగా మేము, నీ సువార్త కొరకై సవాళ్లు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, భయపడకుండా, నీరసపడకుండా, ఇంకా ధైర్యముగా, ఇంకా నువ్విచ్చే ఆత్మశక్తితో ముందుకు వెళ్ళులాగున మాకు శక్తినివ్వండి అయ్యా. నా దేవా, ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది గురువులు, ఎంతోమంది మఠవాసులు ప్రపంచంలో ఎన్నో చోట్ల వేదహింసలు పొందుతున్నారు, చనిపోతున్నారయ్యా. ఇంకా అటువంటి వారికి మీరు తోడుగా ఉండండి. మీ శక్తితో వారిని నింపండి, మీ ఆత్మతో అభిషేకించండి. నా దేవ, ఎవరైతే గురువులు, మఠవాసులు నీ సువార్తను ఇంకా ప్రకటించాలి, నీ దైవరాజ్యాన్ని ఇంకా వ్యాప్తి చెయ్యాలి అనేటి తపనతో బ్రతుకుతున్నారో తండ్రి, వారిని దీవించండి, వారికి శక్తినివ్వండి, వారికి అభిషేకాన్ని ఇవ్వండి, వారిని బలపరచండి. నా దేవా, సాతానుడికి మా మీద ఎటువంటి అధికారం లేకుండా చేయండి తండ్రి. నీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని ఆ సాతాను యొక్క కుతంత్రాలని, సాతాను యొక్క శోధనని జయించులాగున ఒక బలాన్ని ఇవ్వండి తండ్రి.
ఎంతోమంది గురువులు ప్రభు నిద్రాహారాలు మానుకొని, ఎంతోమంది బోధకులు ప్రభు నీ సువార్త కొరకే పాటుపడుతుండగా నీ శక్తిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈనాడు ప్రభుగా ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఏ బిడ్డ ప్రభువా ఏ ఉద్దేశంతో, ఏ కోరికతో ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారు, వారి తలంపులను, వారి కోరికలను, వారి ఉద్దేశాలను నెరవేర్చమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో ప్రార్థించమని మెసేజ్లు ఉంచుతున్న బిడ్డలందరినీ ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని మనాదులైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఆమేన్.